మేము ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకోలే. మేము గత 15 సంవత్సరాలుగా ఎన్టీవీ, టీవీ9, టీవీ5, ఐ న్యూస్, మహా న్యూస్, భారత్ టుడే ఇలాంటి అనేక ఛానల్లో వర్క్ చేసి వచ్చినాం. ఒట్టిగా గాలికూసి పల్లె. నీ బిగ్ టీవీ లాగా నీ బిగ్ టీవీ గాలికూసి పడ్డాయి కదా ఎన్నికల ముందు. 200 కోట్లు అమెరికా నుండి తెచ్చుకొని బిగ్ టీవీ అని పెట్టుకున్నావు కదా, అట్లా పెట్టుకోలే మేము. మరి మాకున్న సంకల్పంతో, మాకున్న ఆలోచనతోటి ఒక సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలకు బోధించాలని, ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజలను ఏకం చేయాలని పెట్టుకున్న ఛానల్ మాది. దాని గురించే మాట్లాడతాం రోజు. కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళ వల్లే నువ్వు అధికారంలోకి వచ్చినావు. యూట్యూబ్ ఛానళ్ళ వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయాడు. ఆ రోజు కేసీఆర్ అధికారం కోల్పోయిందన్న యూట్యూబ్ ఛానల్సే కారణం. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినావన్న యూట్యూబ్ ఛానల్సే కారణం. కాబట్టి మళ్ళా అదే యూట్యూబ్ ఛానళ్ళ మీద నువ్వు కత్తి కట్టాలని చూస్తే బిడ్డ షీరి పడేస్తాం. చెప్తాను ఏమో అనుకుంటాను, కానీ మళ్ళా చెప్తున్నాం. ఏం తమాషాలా ఇది? నిన్ను జోక్తలేదు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా నిన్ను జోక్తలేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా నువ్వనే ఓ 2-3 గొట్టంగాలు, తీన్మార్ మల్లిగాడు కావచ్చు, తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, ఇంకొక గొట్టంగాడు కావచ్చు, వీళ్ళు నేను జోక్తలేరు. వీళ్ళు నువ్వు పడేసే ఎంగిలి మెతుకులా కాశపడి నేను జోక్తలేరా? అధికారం నీ దగ్గర ఉన్న దర్పమా? మమ్మల్ని బెదిరిస్తానవా నువ్వు? ఏమంటానో నియంత్రించి పడేస్తాం, చిదిమేస్తాం. ఏంటిది మేము పురుగులాం అనుకుంటున్నావా? ఇక్కడ రాసిండు మిత్రుడు మంచి మాట రాసిండు. ఇక్కడ మిత్రుడు మంచి మాట రాసిండు. ఏం రాసిండు ఇక్కడ మిత్రుడు? ఇగో, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మేము హద్దులు దాటి అటు ఇటు నీ గత జర్నలిస్ట్గా చెప్పుకున్న తీన్మార్ మల్లిగాడు అరే ఒరే అని అవయవాలను పోలుస్తూ కూడా గత ముఖ్యమంత్రి గారిని తిట్టిండ్లు. కానీ మిమ్మల్ని అట్లా అంటలేం మేము. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులను కూడా గారు అని సంబోధిస్తున్నాం. ఇది పరిగణలోకి తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఇంకా 4 సంవత్సరాల కుర్చీలు ఉంటావు. నీ ఇష్టానుసారంగా ఇతరులకు బిచ్చమేసి ఉసిగొల్పాలని చూస్తే ఇక్కడ ఎవ్వడు కూడా తగ్గడు. భావ ప్రకటన స్వేచ్ఛ మా అందరికి ఉన్నది. ఇక్కడ ధ్రువరాటి మోడీకి సుస్సుబోయించిండు. బీజేపీ పార్టీకి అనుకున్నంత సీట్లు రాకపోవడానికి ధ్రువరాటి, ఆకాష్ బెనర్జీ, మోహక్ మంగల్ వీళ్ళంతా కారణం. ఎందుకంటే బీజేపీ ఎలాంటి దుర్మార్గాన్ని పెంచి పోషిస్తుంది, ఎట్లా అబద్ధాలను నిజాలుగా నమ్మించి ఓట్లు దండుకోవాలని చూస్తుంది అనేది వీళ్ళు విప్పి చెప్పిండ్రు జాతీయ స్థాయిలో. మరి వీళ్ళంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి వచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకున్న వాళ్ళే, నువ్వు అంటున్న ట్యూబ్ గాన్లని. కాబట్టి నీ కుర్చీ ఇరిగిపోతుందని, నీ కుర్చీ జారిపోతుందని ఫ్రస్ట్రేషన్లో మా మీద నిందలేయకు. మేము బరాబరే ఉన్నాం. ఒక్క బూతు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినాం, ఒక్క బూతన జారినామని మీ మీద లేని ఆవేశాన్ని తెచ్చుకొని నీ ఎమ్మెల్సీ రేయ్ అంటాడు కదా, అంటానా ఊగిపోతానా? ఏమన్నా విప్పి చెప్తాన్నాం. కోషిరికే అంటలేము, బద్మాష్ కొడుక అంటలేము, గాడిద కొడుక అంటలేము. నీ మల్లిగాని లాగా మొన్న ఒక లైవ్లా ఒక లాయర్ గారిని పట్టుకొని వీడు వాడు అవలేగాడు బద్మాష్ గాడు అంటాడు. వాని మీద వార్త రాసిండు ఆయన. ఆ లాయర్కో పేపర్ ఉన్నదట. ఆయన ఏం రాసిండంటే వరంగల్లో దందాలు, మల్లిగాని దందాలు అని రాస్తే ఓ ఎగురుతాను, చించుకుంటాండి ఇక. కాబట్టి ముఖ్యమంత్రి గారు, నువ్వు సరిగ్గా హామీలు నెరవేరిస్తే మా నోటికి పని ఉండదు, మా రాతలకు పని ఉండదు, మా విశ్లేషణకు కూడా పని ఉండదు. మళ్ళోసారి చెప్తున్నాం, నువ్వు అధికారంలోకి రావడానికి, కేసీఆర్ అధికారం కోల్పోవడానికి యూట్యూబ్ జర్నలిస్టులే వారధి, యూట్యూబ్ జర్నలిస్టులే కారణం, యూట్యూబులే కారణం. కాబట్టి నువ్వు ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని చులకనగా మాట్లాడితే నీకు ఇంకా బుద్ధి చెప్తాం, ఇంకా 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 బుద్ధి చెప్తాం.